Hi viewers, welcome to Markets at 12 noon. का details लोकी వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. నిఫ్టీ 29 పాయింట్స్ నెగటివ్ గా 11614 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 110 పాయింట్స్ నెగటివ్ గా 38766 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 86 పాయింట్స్ నెగటివ్ గా 30006 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.5%, హీరో మోటోకార్ప్ 1.86%, ఏషియన్ పెయింట్స్ 1.5%, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్ అండ్ స్టాక్స్ లో నియర్లీ ఒక 1.5% వరకు అప్ ట్రెండ్ చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.76%, హిందాల్కో 2.73%, ఎస్ బ్యాంక్ 2%, బీపీసీఎల్ 1.5%, గెయిల్ ఒక 1.5% వరకు డౌన్ సైడ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హైయర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 605 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1041 గా ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూస్తే సెయిల్ 2.5%, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, రిలయన్స్ ఇన్ఫ్రా, అట్ ద సేమ్ టైం అదానీ పవర్, ఎంఆర్పీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 2 to 2.5% మధ్య డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ లో చూస్తే ఎంటీ ఎడ్యుకేర్ 4.83%, 3%, డీబీ రియాలిటీ 4.82%, దాల్మియా షుగర్స్ 4%, ద్వారకి షుగర్స్, అట్ ద సేమ్ టైం దంపూర్ షుగర్స్ లాంటి స్టాక్స్ ఓవరాల్గా షుగర్ స్పేస్ స్టాక్స్లో ఈరోజు కరెక్షన్ చూస్తున్నాము. స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఒక 3.5% నుంచి 4.5% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి మెన్సెషన్ మార్కెట్స్ వరకు విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై శేషు గారు. మార్కెట్స్ ట్రెండ్ మనం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా మార్కెట్స్ కొంతవరకు ఆర్బీఐ పాలసీ మీట్ మనకి జస్ట్ ఇందాక 11:45కి ఆర్బీఐ పాలసీ మీట్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఆ పాలసీ మీట్ కారణం చేత మార్కెట్స్ డేని కొంతవరకు ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేయగా ఓపెన్ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోలేక అక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తోంది. సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కొంత ఎక్కువగా చూస్తున్నాము. సో మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా మనకి ఒకే రేంజ్లో ఉంది. తర్వాత క్రెడిట్ పాలసీ తర్వాత మార్కెట్లో కొంచెం కిందకి వెళ్ళాయి. నిఫ్టీ చూసుకుంటే 11,680 లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ లో నుంచి బాగా రికవరీ కావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పచ్చు. మరి ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ ఒకసారి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes లోనే మనకి నిఫ్టీ బాగా లో నుంచి మంచి రికవరీ అనేది చూస్తున్నాము. ఫ్లాట్గా నిఫ్టీ ప్రస్తుతానికి రావడం చూస్తున్నాము. బట్ ఏదైనప్పటికి కూడా డిక్లైన్స్ అనేది బాగా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కానీ చూస్తే 25 basis points అందరూ అనుకున్నట్టుగా మనకి రెపో రేట్ తగ్గించారు. అయితే మళ్ళీ ఇప్పుడు మన ఆర్బీఐ గవర్నర్ మాటలు కానీ మనం చూస్తే చాలా వరకు పాజిటివ్గా ఆప్టిమిజంగా ఇండియన్ ఎకానమీ మీద ఉన్నట్టుగా చూస్తున్నాము. దాని తర్వాతే మళ్ళీ మార్కెట్స్ బాగా మళ్ళీ లో నుంచి రికవర్ అయినాయి. బట్ ఏదైనప్పటికి కూడా కొంచెం ఈ లెవెల్లో మార్కెట్స్ ఆగొచ్చు. నిన్న మనకి ఒక ఫస్ట్ టైం కరెక్షన్ అనేది చూసాము. తర్వాత రానున్న రోజుల్లో మార్కెట్ కొంచెము కంటిన్యూగా లాస్ట్ కొన్ని రోజులుగా ఏ విధంగా పెరుగుతూ వస్తుందో ఆ విధంగా ఉండకపోవచ్చు ట్రెండ్. కొంచెం వోలటాలిటీ ఉంటూ కొంచెం మార్కెట్లో చిన్న కరెక్షన్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంది. హెల్దీ కూడా మార్కెట్ కరెక్షన్ అనేది, ఎందుకంటే కరెక్షన్ లేకుండా మార్కెట్ పెరిగింది కాబట్టి బాగా ఓవర్ బాట్లో ఉంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ఈ మధ్య ఎవరన్నా ఫ్యూచర్స్లో కానీ బాగా లో లెవెల్లో కొన్న వాళ్ళు, రీసెంట్గా లాంగ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా వరకు ప్రాఫిట్స్ని ఒకసారి తీసుకోమంటాను. కొంచెం మార్కెట్స్ ఈ లెవెల్ నుంచి కొంత చిన్నపాటి కరెక్షన్ రావడానికి అవకాశం కనపడుతుంది. దానికి తోడు మనకి మాన్సూన్ పరంగా అంటే ప్రైవేట్ ఏజెన్సీ స్కైమెట్ అనేది వాళ్ళు నిన్న మనం చూసాము. ఈసారి మాన్సూన్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు అని మనకి వాళ్ళ స్కైమెట్ వాళ్ళ ప్రెడిక్షన్స్ చూసాము. కాబట్టి ఇది కొంచెం ఎకానమీ మీద కొంచెం దెబ్బపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ దీనికి తోడు నిన్న ఎఫ్ఐస్ సెల్లింగ్ చేశారు చాలా రోజుల తర్వాత. అంటే ఒక 30-35 days తర్వాత ఫస్ట్ టైం ఎఫ్ఐ సెల్లింగ్ పొజిషన్స్ వచ్చాయి. సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఎఫ్ఐస్ సెల్ చేస్తే మార్కెట్స్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఒక 1 monthలో మార్కెట్ పెరగడానికి ప్రధానంగా కారణము ఎఫ్ఐస్ హెవీగా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఎఫ్ఐఎస్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతే మార్కెట్స్ కొంచెం ఆగొచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా కొంచెం మార్కెట్ ఈ లెవెల్లో
కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు మనం బై అండ్ డిప్స్ అని చెప్తున్నాం, ఇప్పుడు కూడా బై అండ్ డిప్సే చెప్తాను. అయితే ఇప్పుడు ఈ లెవెల్లో వద్దు, ఇంకా కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే లాంగ్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే శశి గారు, ముఖ్యంగా జీ ఎంటర్టైన్మెంట్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఈ స్టాక్ బాగా వీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2.5% నుంచి 3% వరకు కరెక్షన్ చూసిన ఈ స్టాక్లో అగైన్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం ఒక 1.5% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. లోయర్ లెవెల్స్ నుంచి ఒక మంచి రికవరీ వచ్చింది కానీ కూడా అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పాజిటివిటీ చూస్తున్నామో ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అండ్ చాలా షార్ప్ రికవరీ వచ్చిందని అనుకోవచ్చు మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూస్తున్నట్టయితే. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే దీనికి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? చూడండి, జీ అంటే ఓవరాల్గా జీ అనేది రీసెంట్గా బాగా అంటే మార్కెట్లో ర్యాలీ రాకముందు బాగా పెరిగిందండి. పెరిగి 450 లెవెల్స్ దాకా 460 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఈరోజే మళ్ళీ ట్రెండ్ రివర్సల్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ పెరుగుతున్నా కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ ఇది ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఒక చిన్నపాటి అప్ ట్రెండ్ 400 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 420 దాటితే ర్యాలీ ఉంటుందండి. 420 దాటలేని పరిస్థితిలో మళ్ళీ స్టాకు వీక్ అవ్వచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతవరకు అల్ట్రాటెక్ సిమెంట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఒక 60 పాయింట్స్ పైగానే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ప్రస్తుతం వరకు చూస్తున్నాము. నియర్లీ ఒక 1.5% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. ఇది షార్ట్ టర్మ్తో కానీ లాంగ్ టర్మ్తో కానీ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? అల్ట్రాటెక్ సిమెంట్ బాగా వీక్, ఇన్ని రోజులు బాగా వీక్ ఉన్నదండి సిమెంట్ ప్యాక్లో. మరోవైపు ఏసీసీ లాంటిది న్యూ హైస్ వైపు ముందుకు వెళ్తుంటే, బట్ అల్ట్రాటెక్ మాత్రం చాలా వీక్ ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్టాకు అంటే ఈ మధ్య మనం చూస్తుంటే ఏవైతే వీక్ ఉన్న స్టాక్స్లో మనకి ర్యాలీస్ అనేది వస్తున్నాయి. అందులో భాగంగా దీంట్లో కూడా ఈరోజు కొంచెం ర్యాలీ అనేది వచ్చింది. 5400 దాకా నెక్స్ట్ ఇది ర్యాలీ అనేది కొనసాగవచ్చు అండి. అంటే ఇప్పుడే కాదు, ఓవర్ ఎ పీరియడ్ కొన్ని నెలలకి చెప్తున్నాను. ఇమీడియట్గా మాత్రం 5080 ఆ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చూద్దాము. శర్మ మెయిల్ చేశారు. జేకే టైర్స్ 180లో అండ్ మిందా కార్పొరేషన్ 230లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ మీతో కరెంట్ లెవెల్లో యావరేజింగ్కి వెళ్ళొచ్చు అంటారా? జేకే టైర్స్ 180, మిందా కార్ప్ 230. జేకే టైర్స్ జేకే టైర్స్ అండ్ మిందా కార్ప్ 180లో తీసుకున్నారు. జేకే టైర్స్, మిందా కార్ప్ 230 యావరేజ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ మీతో? జేకే టైర్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే వద్దు. కొన్ని రోజులు టైర్ కంపెనీస్ అంతా బాగా ఉండకపోవచ్చేమోనండి. మిందా కార్ప్ విషయానికి వస్తే ఇది కూడా బాగా వీక్గానే ఉంది రీసెంట్గా. ఇప్పుడు నెక్స్ట్ దానికి ముందు బాగా పెరిగిందండి ఈ మిందా కార్ప్, బాగా పెరిగిన స్టాకు. ప్రస్తుతానికైతే ర్యాలీ అయితే లేదు ఈ స్టాక్లో. మీరు ఓకే, నెక్స్ట్ కరెక్షన్స్లో ఇప్పుడు వచ్చిన కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోవచ్చు మిందా కార్ప్. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. స్వెలెక్ట్ ఎనర్జీ 450లో తీసుకున్నారు. ఇది లాంగ్ టర్మ్ లైక్ 2 to 3 years మీతో ఇది కంటిన్యూ చేయొచ్చు అంటారా, లేదంటే యావరేజ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ మీతో యావరేజ్కి వెళ్ళొచ్చు అంటారా? 450లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది 230 అట్లా మనకి ట్రేడ్ అవుతుంది, 240 దగ్గర. లాంగ్ టర్మ్కి సెలెక్ట్ ఎనర్జీ మళ్ళీ అంటే ఇమీడియట్గా అయితే పెద్దగా ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే శశి గారు, మనం లిక్కర్ స్టాక్స్ గురించి మీరు చెప్పడం కూడా జరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్లో కనుక చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ తర్వాత లిక్కర్ స్పేస్ స్టాక్స్లో కొంతవరకు వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కరెక్షన్లోనే లాస్ట్ కొద్ది రోజులుగా లిక్కర్ స్టాక్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే లిక్కర్ స్టాక్స్ అన్నీ లైక్ గ్లోబల్ స్పిరిట్స్ కావచ్చు, జిఎం బ్రీవరీస్, ఎట్ ద సేమ్ టైం ఐఎఫ్బి అగ్రో, రెడ్కో కైతా లాంటి స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఫర్దర్గా లిక్కర్ బేస్ స్టాక్స్ ఎలా కదలాడవచ్చు అంటారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? ఒకటండి, వీటికి అనుకున్నంతగా వీటికి అప్ ట్రెండ్ అయితే కనపడలేదండి ఈ మధ్య. ఇంకా కొన్ని రోజులు ఇవి కొంచెం వీక్గానే ఉండొచ్చు, బట్ ఓవరాల్ లాంగ్ టర్మ్ మాత్రం నేను అనుకోవడం వీటి గ్రోత్ అనేది బాగానే ఉంటుందండి. బట్ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, షార్ట్ టర్మ్ వ్యూతో కొంచెం వీక్గానే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. శర్మ మెయిల్ చేశారు. నాసిల్ 240, నితిన్ స్పిన్నర్స్ 135లో తీసుకున్నారు. 2 years హారిజన్కి ఈ స్టాక్స్ కంటిన్యూ చేయొచ్చా? నాసిల్ 240, నితిన్ స్పిన్నర్స్ 135.
బాగా హైలో కొన్నారండి నోసిల్. ప్రస్తుతానికి 2 years వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కొంచెం వీక్గానే ఉండొచ్చు, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు నోసిల్ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఇంకోటి నితిన్ స్పిన్నర్స్. నితిన్ స్పిన్నర్స్ 135లో తీసుకున్నారు. నితిన్ స్పిన్నర్స్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడు ఎవరు కూడా ఏంటంటే స్టాక్స్ని అమ్ముకోకూడదండి. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడిప్పుడే మనకి పెరగడం స్టార్ట్ అయింది. నితిన్ స్పిన్నర్స్ని కూడా లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోండి. రవికిషోర్ మెయిల్ చేశారు. బజాజ్ ఫైనాన్స్కి అక్యుములేషన్ లెవెల్స్ అడుగుతున్నారు. అక్యుములేషన్ కరెక్షన్స్లో కొనుక్కోవడమేనండి. అక్యుములేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో కొనండి, ఈ లెవెల్లో అనేది అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఉంటుందండి. నెక్స్ట్ మనకి 3 నెలల్లో కరెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు కంటిన్యూగా బాగా పెరిగి ఓవర్ బాట్లో ఉంది కాబట్టి, ఈవెన్ మార్కెట్ ఓవర్ బాట్ ఉంది, మీరు అడిగిన స్టాక్ కూడా బాగా ఓవర్ బాట్ ఉంది కాబట్టి నెక్స్ట్ కరెక్షన్స్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. మార్కెట్ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఆగొచ్చు. లాస్ట్ ఒక 2 monthsలో వచ్చిన నాన్ స్టాప్ ర్యాలీ కొంచెం ఇక్కడ బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. అట్లని బాగా భారీగా పడిపోతుందని చెప్పలేను, బట్ బ్రేక్ అయితే పడుతుంది. సో ఈ కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. శంకర్ మెయిల్ చేశారు. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 80 షేర్స్ని 520లో తీసుకున్నారు. ఇది ఇంకా 100 షేర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా, లేదంటే తీసుకొని యావరేజ్ ఇంక వెళ్ళొచ్చు అంటారా, ఇంకా డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? 520లో తీసుకున్నారు. కొంచెం ఆగండి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 520లోనా? 520లో తీసుకున్నారు. ఇప్పుడు మీరు యావరేజ్ అయితే చేయకండి, మీరు కొంచెం ఆగండి, కొంతకాలం ఆగండి. ఇప్పుడు ఈ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. అయితే వీటి మీద నేను అంత పెద్ద బులిష్ అయితే లేనండి. బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ మీద అంత బులిష్ అయితే లేను. లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా పెరిగాయి ఇవన్నీ. నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఇదే విధంగా పెరుగుతాయి అయితే అనుకోను. మీరు గమనిస్తే మార్కెట్ ఇంత పెరిగినా కూడా అంటే వీళ్ళ నుంచి కొంచెం రికవరీ వచ్చాయి, బట్ మార్కెట్ తగ్గట్టుగా ఇవి పెద్దగా పెరగలేదండి. బాగా మీరు అది అర్థం చేసుకోవాలి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కూడా కొంచెం పెరిగింది, బట్ మార్కెట్ అనుగుణంగా పెద్దగా పెరగలేదు. శ్రీకాంత్ మెయిల్ చేశారు. టీసీఎస్ 1950 పుట్ తీసుకున్నారు. ఏప్రిల్ సిరీస్ది 4 lots 30లో 30 రూపీస్లో తీసుకున్నారు. ఆప్షన్స్ శేషు గారు 1950 స్ట్రైక్ ప్రైస్ 30. 1950 అంత పడుతుందా అంటే చెప్పడం కష్టం అండి. 14th రిజల్ట్ ఉన్నాయి మనకి టీసీఎస్. ప్రస్తుతానికి అప్పటి వరకు అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడు ఈరోజు వీక్నెస్ వచ్చింది. నెక్స్ట్ 2-3 రోజులు కొంచెం వీక్గానే ఉండొచ్చు స్టాక్, బట్ మీరు అంత దూరంగా తీసుకోకూడదండి. కొంచెం దగ్గరలో తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 2050 అట్లా తీసుకుంటే మీకు ఉపయోగం ఉండేది. మరీ అంత దూరంగా తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి ఒక 10% 7-8% పడాలి. మీరు తీసుకున్న 1950 అంటే 8% దాకా పడాలి. 8% టీసీఎస్ పడుతుందంటే మరీ డిజాస్టర్ నెంబర్స్ వస్తే తప్ప అటువంటివి జరగవు. కాబట్టి ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు క్లోజ్ చేసి దగ్గరగా తీసుకోండి. మరి అంత అవుట్ ఆఫ్ ది మనీ కాకుండా క్లోజర్గా తీసుకోండి. ఓకే శశి గారికి ఫైనల్లీ మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ రికవరీ అనేది రావడం చూస్తున్నాం మీరు అన్నట్టుగా. అండ్ ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజుకి సపోర్ట్స్ కావచ్చు, టార్గెట్స్ కానీ ఎలా ఉన్నాయంటారు? రెండు బ్యాంక్ నిఫ్టీకి కానీ నిఫ్టీకి కానీ. అవునండి, ఈ రోజులో 11,680 బ్రేక్ అయిందంటే నిఫ్టీ షార్ట్ టర్మ్కి చాలా వరకు మళ్ళీ ఒక 100 నుంచి 150-200 పాయింట్స్ దాకా పడడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు లో బ్రేక్ కాకపోతే స్టేబుల్గా ఉండే అవకాశం కనపడుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లో నుంచి రికవర్ అయింది, బట్ సస్టైన్ కాకపోవచ్చు అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సస్టైన్ కాకపోవచ్చు. ఇది కూడా కొంచెం షార్ట్ టర్మ్కి కొంత ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూవర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 2 points నెగిటివ్గా అరౌండ్ 11,636 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 17 points నెగిటివ్గా 38,859 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 24 points పాజిటివ్గా 30,117 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది ఇవాల్టి మార్కెట్ సత్వాలను. స్టే ట్యూన్.